అండ్ అప్పుడు ఏమైందంటే యాక్చువల్లీ ముందు వెనకాల అది కూడా మళ్ళా ముందు వెనక కట్ చేసిన బిట్టే ఇది కూడా మీకు వచ్చింది. ముందు జనరల్ గా నేను పృథ్వీ వాటర్ అయినా ఏదైనా పృథ్వీ ఏమైనా అడిగితే వెంటనే పోయి నేను తీసుకొస్తా. నిఖిల్ని నేను అడుగుతా, నిఖిల్ చాయ్ మంచిగా చేస్తాడు కాబట్టి చాయ్ పెట్టుకురా, కొంచెం వాటర్ తీసుకురా ఆయన వాడు అందరికీ వేస్తాడు కదా అని వాడిని నేను అడుగుతా. సో అట్లనే వాడు వాటర్ తీసుకురా ఇట్లా అని చెప్పేసి అంటే నేను తీసుకురాలే, నేను నువ్వే పోయి తెచ్చుకోరా ఇట్లా అంటే అబ్బా పృథ్వీకి అయితే అన్ని చేస్తావు నువ్వు కానీ నాకైతే ఏం తీసుకురా అంటే నేను అట్లా పోకింగ్గా సర్లేరా నువ్వు నేను సిగరెట్ మానేరాను అప్పుడు నువ్వు ఏం చెప్తా చేస్తారా నీకోసం అని అంత ఫన్ కాన్వర్సేషన్ లైక్ యూనో దాన్ని నువ్వు ఇక్కడ వరకే కట్ చేసుకొని చూసుకుంటే నీకేం అర్థమవుతుంది అంటే నార్మల్ గా నీకు ఏమన్నా ఇస్తా అంటే అది నెగిటివ్ వేలో పోయింది అంటే డిఫరెంట్ గా పోయింది. సో ఇప్పుడు మీరు చెప్పింది అంటే ఓహో ఈ వర్షన్ అన్నట్టు అర్థమైంది. అన్ని ఆల్మోస్ట్ అన్ని అట్లనే ఉన్నాయి. నేను చూసినప్పుడు నేనే అసలు ఇంద్రబాబు నాకు ఇది మంచి బెస్ట్ మూమెంట్ కదా మీరేందుకు ఇట్లా చేసిరు అని అనుకున్నాను. అండ్ స్నేల్ టాస్క్ గెలిచినప్పుడు వాళ్ళిద్దరు అసలు ఆన్ క్లౌడ్ నైట్ వాళ్ళు అది కూడా పెద్ద కాంట్రవర్సీ హ్యాపీ ఫీల్ అయినారు వాళ్ళు నేను ఆడిన దానికి. వీళ్ళంతా మామూలుగా ఏంది ఇంతనా అంతనా అండ్ కిస్ చేస్తే ఇట్లా చేసిండు అట్లా చేసిన అరే దాంట్లో ఏమున్నది దాంట్లో లైక్ స్పోర్ట్స్ గ్రౌండ్ లా క్రికెట్ ఆడినప్పుడు చేస్తారు. అండ్ సరే మీకు అనిపించచ్చుకి సోనియా గేమ్ ఆడినంత మాత్రాన్ని నీకు అంతేమున్నది అని అనిపించచ్చు. ఎందుకు అంటే అక్కడ హౌస్ మేట్స్ అందరు కూడా వాళ్ళందరూ ఆల్రెడీ సోనియా ఫిజికల్ టాస్క్ ఆడతలేదు అన్నట్టు ఇంప్రెషన్లో ఉన్నారు. సో చాలాసార్లు అన్నారు కూడా టాస్క్ ఆడదు అనేసి మాట్లాడిన. అండ్ ఆల్సో యూనో ఫిజికల్గా అని భయపడుతుంది, లిమిటేషన్స్లో ఆడుతుంది సోనియా అనేది అందరు మాట్లాడుకున్నారు. బట్ నేను ప్రూవ్ చేసి మాట్లాడతారా, నేను నేను అంతా మాట్లాడా, నేను ఎప్పుడైనా సరే నేను ఆట ఆడినప్పుడు నేను చూపిస్తారా ఇట్లా అన్నట్టు ఉండే నేను. సో దీస్ టూ గైస్ లైక్ రే ప్రూవ్ చేసినవరా నువ్వు అసలు హౌస్ అందరు ఇట్లా షాక్ ఇట్లా యూజ్ చేసినారు ఫుడ్ టాస్క్ మళ్ళీ అది కూడా గెలిచినవరా నువ్వు అసలు ఇట్లా అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళు మస్తు. సో మీకు అవన్నీ తెలియదు కదా. అండ్ ఆల్సో అదేంటి దాని తర్వాత యష్మి అనుకుంటా, యష్మిది కూడా వచ్చింది కదా, యష్మి గెలిచినా పోయి హక్ చేసుకొని నైనికాని ఎత్తుకొని మరీ చేసిర్రు. ఎవ్రీ వన్ ఆఫ్ అస్ విల్ డూ దట్. ఓకే. సో ఇంకోటి సోషల్ మీడియాలో ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది నిఖిల్ అలాగే యష్మి వీడియోలు కూడా బాగా ట్రోల్ అవుతున్నాయి ఇప్పుడు. ఇద్దరు వీడియోలు పక్కన పెట్టి ట్రోల్ బాగా చేస్తున్నారు. సో ఎలా 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 అనుకుంటున్నారు మీరు? ఎందుకంటే ఇంతకుముందు మీది నిఖిల్ని పెట్టి ట్రోల్ బాగా చేశారు. సో ఇప్పుడు ఆ యష్మిని అలాగే నిఖిల్ని పెట్టి ట్రోల్ చేస్తున్నారు ఇప్పుడు. పాపం అదే కదా అందరు కూడా పాపం యష్మి కూడా ఎమోషనల్లీ చాలా ఆలోచించి అట్లా అంతా ఇక్కడ దాకా వచ్చింది కొంచెం అన్నా. అండ్ జనాలు అర్థం చేసుకోవాలి అది దట్స్ అ షో అండ్ దే ఆర్ ఇన్ అ డిఫరెంట్ అట్మాస్ఫియర్. గేమ్ని గేమ్ లాగా చూడాలి, షోని షో లాగా చూడాలి. ఎంత పర్సనల్ చేసి ఎంత ట్రాల్ చేస్తే ఏమొస్తుంది, మీకేమొస్తుంది? వాళ్ళ కెరియర్ ఆలోచిస్తారా, వాళ్ళ ఫ్యామిలీస్ ఎంత ప్రెషర్లో ఉంటాయి అవన్నీ ఆలోచించుకోవాలి కదా వీళ్ళు కూడా. లక్కీగా నేనైతే నా ఫ్యామిలీ బెస్ట్ ఉన్నా కాబట్టి నాకు యష్ అయినా సరే, నాకు యష్ వాళ్ళ ఫ్యామిలీ అయినా నా ఫ్యామిలీ అయినా స్ట్రాంగ్ కాబట్టి. అండ్ దే నో మీ. నేను చిన్నప్పటి నుంచి అప్ ఫ్రంట్ నేను ఏం చేసినా అన్నీ షేర్ చేసుకుంటా ఇంట్లో. నేను తప్పు చేసినా షేర్ చేస్తా, రైట్ చేసినా షేర్ చేసుకుంటా. ఫస్ట్ పోయి నేను అన్నీ చెప్తాను. ఎందుకంటే బయట వాళ్ళ కంటే ముందు నేను ఏది ఉన్నా సరే నేను షేర్ చేసుకునే ఇట్లుంటా. సో దే నో మీ 100%. నాకు అందుకే నేను ధైర్యంగా ఉన్నాను, నేను దేనికైనా కరెక్ట్గా ఉంటా. సో వాళ్ళకి అట్లా పాపం ఎట్లుంటుందో అని ఆలోచించుకోవాలి జనాలు కూడా. గంత ఏదో అర్థం కాదు నాకు ఇక. ఓకే, ఐ ఫీల్ వెరీ సారీ ఫర్ దాట్. ఎందుకంత ఇప్పుడు మీకు ఎట్లా సంపాదిస్తున్నారు అనేది కూడా ఇంపార్టెంట్ కదా, మనం సంపాదించే పైసలు. సో అదే. ఓకే, ఇంకా విష్ణుప్రియ గురించి మాట్లాడాల్సి వస్తే అంటే విష్ణుప్రియని ఎక్కువ బిగ్ బాస్ ఫోకస్ చేస్తుందేమో అని కొంతమంది క్వశ్చన్ మార్క్ వస్తుంది. అసలు ఏంటి విష్ణుప్రియ ఎలా ఉంటుంది, హౌస్లో ఎలా ఉంటుంది? సో అందరితో ఓకేనా? విష్ణుప్రియ ఓకే అంటే లైక్ యోగా చేసుకుంటుంది అండ్ ఓకే ఉంటుంది. అంటే షీ డజన్ అంటే మాకు తెలిసిన విష్ణుప్రియ అయితే లైక్ షీ డజన్ లైక్ టు బి దేర్. తను కూడా అంటుంది ఏముంది నామినేషన్లు ఉన్నా ఓకే డన్ వెళ్ళిపోతా, ఓట్లు వేస్తుంటా లేకుంటే లేదు, అంటే అంత ఇంట్రెస్ట్ లేదు ఆమెకి. ఆమెని ఎంటర్టైనర్ లాగానే తీసుకున్నారు కావచ్చు. అంటే అదే కదా అన్ని సీజన్లో ఒక ఎంటర్టైనర్ అట్లా ఉంటారు కాబట్టి అట్లా తీసుకున్నారు కావచ్చు. ఆమెకి అయితే పర్సనల్గా ఇంట్రెస్ట్ లేదు. లైక్ ఎప్పుడు ఆమె చెప్తుంది అది అసలు ఎందుకు వచ్చినా బాబు, ఇక్కడికి ఎందుకు వచ్చినా, ఇక్కడ ఎందుకున్నా అన్నట్టుగానే మాట్లాడుతుంది. అండ్ ఆల్సో లైక్ చూసే అంటే లైక్
చిల్గానే ఉంటుంది, లైక్ టాస్క్ల అట్లా అంతా ఏమి ఇంట్రెస్టింగ్గా అట్లంతా ఏమి ఉండదు. ఓకే, సో ఈ బిగ్ బాస్ జర్నీ మీకు ఈ 4 weeks జర్నీ మీ లైఫ్లో ఏం నేర్పించింది? అక్క కొంచెం ఇమ్యూన్ అయినా, నెగిటివిటీకి ఇమ్యూన్ ఉన్నా, నాలో స్ట్రెంగ్త్ కనిపించింది దానికి కూడా. జనరల్లీ నేను చిన్నప్పటి నుంచి కూడా చదువుకునేటప్పుడేమో డిస్ట్రాక్షన్ అవుతుంది అని చెప్పేసి ఎంటర్టైన్మెంట్కి దూరంగా ఉండేది. కనీసం ఇట్లా ఏదన్నా ఫ్రెండ్స్ ఎక్కువ చేసుకోవాలన్నా కూడా భయపడేది, అమ్మో ఫ్రెండ్స్ అయితే నేను చదువు నుంచి దూరం పోతా కావచ్చు అని చెప్పేసి. ఇట్లా అంతా చాలా ఫోకస్డ్గా ఇట్లా ఓన్లీ స్టూడియోస్గా ఉండి చేసేది. అండ్ అట్లా లైక్ యూనో నేను ఏం పని చేసినా సోషల్లీ రెస్పాన్సిబుల్ ఉండేది. నేను ఒక ప్రాజెక్ట్ తీసుకున్నా, మూవీ ప్రాజెక్ట్ తీసుకున్నా, దీనివల్ల ఏం చెప్తున్నా, నేను నాకేం వస్తుంది, బయట ఏం చేస్తున్నా, అండ్ ఆల్సో నాకు ఎట్లా యూజ్ అవుతుంది ఇది కెరియర్కి అని చూసేది, డెసిషన్ తీసుకుని చూసేది. సో బిగ్ బాస్ వల్ల ఐ థింక్ నేను ఎక్కడ స్ట్రెంగ్త్, నేను ఎక్కడ లైక్ యూనో ఎక్కువ స్ట్రాంగ్ అనేది నాకు అర్థమైంది. అండ్ జనాలు ఏం తీసుకుంటారు ఏం తీసుకోరు అనేది కొంచెం అర్థమైంది. ఓకే, సో యష్ బ్రో గురించి 1 word లో చెప్పాలంటే ఏం చెప్తావు? యష్ నేనున్నా అంటే యష్. నేను ఈ రోజుకి కూడా నేను ఇంత హ్యాపీగా ఇంతే స్ట్రాంగ్గా ఉన్నా అంటే యష్ అనేటైనా పక్కన ఉన్నందుకే. ఓకే, ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఫర్ దాట్. ఏదన్నా ఒక విషయం సో ఇప్పటికీ యష్ బ్రోతో షేర్ చేసుకొని ఏదైనా విషయం ఉందంటే అస్సలు ఏ ఒక్కటి కూడా లేదు. నిజం చెప్పాలి, ఎవరు లేరు, మన ఇద్దరమే ఉన్నాం కాబట్టి. నిజంగా చెప్తా, నేను చెప్పడం కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నమ్మేది కూడా. అంటే నీకు యష్ నాకు అంత కనెక్ట్ అయ్యిండు, నేను స్టిక్ ఆన్ ఇట్లా ఉంటానంటే యష్ రిలేషన్షిప్ మాది ఉంది అంటే ఇట్స్ నాట్ అబౌట్ లైక్ అందరిలాగా ఇట్లా స్వీట్ థింగ్స్ అంతా మాకేం ఎక్కువ ఉండదు, లైక్ ప్రపోజల్స్ లేకపోతే ఇట్లా అంతా ఏమి ఉండదు. వెరీ మచ్ మెచ్యూర్డ్ పీపుల్. అండ్ యష్ దగ్గర నుంచి నేను చాలా నేర్చుకుంటా. నన్ను కంప్లీట్గా రీడ్ చేసిన ఒక మనిషి ఉన్నాడు అంటే యష్. నువ్వు అనుకుంటున్నావు కదా వీడియోలు ఇట్లా నేను చూసినా అనుకుంటున్నావు కదా, నువ్వు వీడియో ఒకటి చూపి యష్కి, యషే చెప్తాడు ఈ వీడియోలో ఆమె ఏమనుకొని ఉన్నది, ఏం జరిగింది ఉంటది ముందు తర్వాత, ఆమె ఏం ఆలోచిస్తుంది అనేది కూడా చెప్తాడు. ఎందుకంటే తెలుసు మనసులో కాబట్టి నేను నిఖిల్ అని రాహుల్ అనే యష్ వాళ్ళ తమ్ముడు ఉంటాడు అన్నట్టు, ఆయనతోని పోల్చేది. లైక్ నాకు ఈ విషయంలో ఇట్లా రాహుల్ కనిపించిండు, ఈ విషయంలో ఇట్లా అన్నయ్య కనిపించి ఇట్లా అని చెప్పేది. నేను బయటకు వచ్చినాక అట్లా చెప్తే సేమ్ నువ్వు రాహుల్ అనుకున్నావు కదా, నువ్వు ఇట్లా అనేది సీరియస్లీ నేను అన్ని ఇట్లనే చూసేది అన్ని ఇట్లా అని అనుకో. అండ్ నేను ఆయన ఒక 2-3 వీడియోలు చూసినప్పుడు చూపించింది ఇట్లా అయింది గిది నెగిటివిటీ అని చూపిస్తే నీకేం అర్థమైంది చెప్పు అని అంటే ఎగ్జాక్ట్లీ అక్కడ ఏం జరిగిందో గెస్ చేసిండు. దట్ ఈస్ మై స్ట్రెంగ్త్, అండర్స్టాండింగ్. సో నేను చూసే చూపు కానీ నేను ఏం చేస్తా నెక్స్ట్, నా ఆలోచన ఏమనుకోని నేను ఇది చేసింది ఇది అనేది కూడా ఆయన గెస్ చేసేస్తాడు. సూపర్, నెక్స్ట్ లెవెల్. సో దట్ ఈస్ ద బాండ్, దట్ ఈస్ ద రిలేషన్షిప్ ఐ హ్యావ్ విత్ యష్. సో అంత స్ట్రాంగ్, మంచి అండర్స్టాండింగ్ లవ్ దొరికింది. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ గ్రేట్ఫుల్ ఫర్ దట్. ఓకే, సో ఇది అయిపోయింది ఇంటర్వ్యూ. 89 డాక్టర్స్ డే స్పెషల్ కుటుంబ సభ్యుల మెడిసిన్ పై 50% తగ్గింపు, డాక్టర్ కన్సల్టేషన్ ఉచితం, డైట్ మరియు ఎక్సర్సైజ్ చార్ట్, ఇమ్యూనిటీ బూస్టర్ మరియు ఫ్రీ కౌన్సిలింగ్, అన్ని రకాల అనారోగ్య సమస్యలకు 89 తో పరిష్కారం.